మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆస్వాదించాలని వారి ముందు దాటుతుందో ఆ స్త్రీ జినాకారి అని తెలియజేశారు. అల్లా క్షమించుగాక. చాలామంది ఇలానే ఉన్నారండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ నా వైపే చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతోనే తయారయ్యి బయటికి వెళ్తున్నారు. పరాయి పురుషులు మీరు వేసుకున్న డ్రెస్ గురించో, మీ గురించో, మీ పర్ఫ్యూమ్ గురించో మాట్లాడుకోవడం ఇది మీకు సంతోషం కలుగజేస్తుందా? అసహ్యంగా, దౌర్భాగ్యం కాకపోతే పరాయి పురుషులు అమ్మాయిల్ని, ఆడవాళ్ళని పొగుడుతుంటే వీళ్ళు పొంగిపోతున్నారు. మీరు అందంగా ఉంటారు ఓకే, కానీ ఆ అందం అందరి కోసం కాదండి, ఒక్కరి కోసం మాత్రమే, అది కూడా మీ భర్త కోసం. అంటారు కదా, తుమ్ సబ్కే లియే నహీ బస్ ఏక్ కే లియే. మీరు అందరి కోసం కాదండి, ఒక్కరి కోసం మాత్రమే, అది మీ భర్త గారి కోసం మాత్రమే. అదేవిధంగా మీరు భర్తతో లేదా మహిళల సమూహంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు పర్ఫ్యూమ్స్ రాసుకోండి, ఏమైనా రాసుకోండి, అది జాయజ్, అంటే అనుమతి అయితే ఉందండి దీనికి.